सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिले महकुमा तालीम और ड्रीम फोर्स फाउंडेशन डॉक्टर APJ अब्दुल कलाम साइंस लैब के ज़ेर एहतमाम जिले सतह के साइंस टैलेंट टेस्ट कामयाब। इस साइंस टैलेंट टेस्ट में 212 तलबा ने हिस्सा लिया। इन तलबा ने गुज़िश्ता 16वीं तारीख को मंडल सतह के मुकाबले का सामना किया, जिसमें तेलुगु मीडियम, इंग्लिश मीडियम और उर्दू मीडियम के जो तलबा पहला और दूसरा मुकाम हासिल किया, आज जिले सतह के मुकाबले का सामना किया। इस प्रोग्राम में साइंस के 60 सवालात के जवाबात लिखे गए, जिसमें मुख्तलिफ मंडलों के 212 तलबा ने डॉक्टर APJ अब्दुल कलाम साइंस लैब में शिरकत की और अपनी सलाहियतों का मुजाहरा किया। इस प्रोग्राम में CMO बालू यादव, AMO डंकेडू सिरणु ने मेहमान खुसूसी की तौर पर शिरकत की और तलबा की हौसला अफजाई की। CMO ने कहा कि तलबा में साइंस से मोहब्बत पैदा करने और तजुर्बात की तरफ इनकी दिलचस्पी बढ़ाने में लैब की कोशिशों की तारीफ की। प्राइमरी सतह से लेकर हाई स्कूल की सतह तक तलबा के लिए प्रोग्रामों का इनेकाद और बहुत से इख्तिराई प्रोग्राम मुनाकिद करने में सब के लिए एक मिसाल बनने की तारीफ की। न सिर्फ साइंस बल्कि दीगर शोबों में भी इनकी कोशिशों और ताउन को सराहा। इस प्रोग्राम में स्कूल के असातिज़ा और जिले के मुख्तलिफ मंडलों के प्रिंसिपलों के साथ वालिदैन और तलबा ने शिरकत की। ड्रीम फोर्स फाउंडेशन ने इस प्रोग्राम को कामयाब बनाने वाले असातिज़ा को मुबारकबाद दी। APJ अब्दुल कलाम ड्रीम फोर्स फाउंडेशन वारू निर्वहिंచిన ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో 6th 7th 8th 9th విద్యార్థులకు నిర్వహించిన కాంపిటీషన్స్లో చాలా చక్కగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడం కోసం ఇటువంటి కాంపిటీషన్స్ చాలా అవసరం. ఇటువంటి కాంపిటీషన్స్ నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ఈ ఫౌండేషన్ యొక్క ఫౌండర్ TN శ్రీధర్ గారు, ఎవరైతే నేషనల్ బెస్ట్ టీచర్ ఉన్నారో వారిని జిల్లా విద్యాశాఖ తరఫున మరొకసారి అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంతమంది పిల్లల్ని వారి పాఠశాలల నుంచి దాదాపు 16 మండలాల నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయించినందుకు ముఖ్యంగా ఆయా వాళ్ళ వెంబడి వచ్చిన గైడ్ టీచర్స్ అందరినీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఈ కాంపిటీషన్లో పాల్గొని ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందారు. సో ఈ విద్యార్థులందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని ఇంకా నెక్స్ట్ అన్ని కాంపిటీషన్స్లో పాల్గొని మహబూబ్నగర్ జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆల్ ద బెస్ట్ టు ఆల్. గుడ్ మార్నింగ్. ఈరోజు డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ మరియు డాక్టర్ APJ అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ తరఫున జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. మండలాల వారీగా ఈ నెల 16 తారీఖున నిర్వహించడం జరిగింది. అందులో విజేతలుగా వచ్చిన వారందరినీ అన్ని మాధ్యమాల్లో తెలుగు, ఆంగ్ల మరియు ఉర్దూ మాధ్యమాల్లో 6 నుంచి 9వ తరగతుల వరకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మొదటి 2 స్థానాల్లో వచ్చిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో పోటీ ఈరోజు మేము నిర్వహించాం. ఇందులో విశేష స్పందన ఉంది. అన్ని పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు శ్రమ కోర్చి వాటి విద్యార్థుల్ని తీసుకురావడం జరిగింది. ఉదయం 9:30కే జిల్లా నుంచి వేరు ప్రాంతాల నుంచి పిల్లలు రావడం జరిగింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పోటీ పరీక్షలు నిర్వహించిన మొదటి జిల్లా స్థాయిలో నిలిచిన మొదటి 2 స్థానాల వారికి బహుమతులు అందించడం జరిగింది మా ల్యాబ్ తరఫున. అదేవిధంగా 9వ తరగతిలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ సమ్మర్ లోపల అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్స్ కోచింగ్ అంటే 9వ తరగతి పిల్లలకు 100 మందికి మా ఫౌండేషన్ తరఫున రెసిడెన్షియల్ ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. 10 రోజులు మహబూబ్నగర్లో ఉంటుంది, 2 రోజులు హైదరాబాద్లో అంతర్జాతీయ ల్యాబ్లని సందర్శన ఉంటుంది. RCI, CCMB, NIN లాంటి అంతర్జాతీయ పరిశోధన ల్యాబ్లని మా ఈ క్యాంపు నుంచే తీసుకువెళ్ళడం జరిగింది పిల్లలకు. తర్వాత వారికి ఈ 10 రోజుల సమ్మర్ క్యాంప్ లోపల పిల్లలకు 10వ తరగతి లోపల అడ్వాన్స్ ల్యాబ్ యాక్టివిటీస్ నేర్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కృషి చేసిన ప్లస్ పిల్లల్ని ఎంకరేజ్ చేసిన సైన్స్ ఉపాధ్యాయులకు అందరికీ మా ల్యాబ్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే, అందరికీ నమస్కారం. చాలా చక్కటి కార్యక్రమం. ఈరోజు
రకరకాల కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాం. కానీ పిల్లలను శాస్త్ర సాంకేతిక రంగాల వైపు ఆకర్షితులు చేసే విధంగా మరి వాళ్ళ మెదళ్లలో ఒక సైంటిఫిక్ ఆలోచనలను మొలకెత్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ల్యాబ్ అలాగే డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిజంగా కూడా ఇంతమంది విద్యార్థులకు మోటివేట్ చేస్తూ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొని కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందం అట్లాగే వారందరినీ కూడా ఇన్స్పైర్ చేసినటువంటి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అట్లాగే ఒక వ్యవస్థాపకులు టిఎన్ శ్రీధర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులలో కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే వీరందరూ కూడా జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కలలు కనండి, ఆ కలలను చేరుకోవడానికి ప్రయత్నం చేయండి అనేటట్టుగా మరి వీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ వీరందరూ కూడా భవిష్యత్తులో సక్సెస్ కావాలని తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు టిఎన్ శ్రీధర్. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ఎన్మనగండ్లలో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ప్లస్ నేను మా మహబూబ్నగర్లో ఉన్న మా ఇంటి పైన 12 లక్షలు నా డబ్బుతో పెట్టి, అంటే కోవిడ్ టైంలో నాకు వచ్చిన శాలరీని పెట్టి ప్రయోగశాలను ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ఈ ప్రయోగశాలలో ముఖ్యంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ఇంకా పెట్టలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వరకు అన్ని ప్రయోగాలు కూడా ఇక్కడ చేసుకోవడానికి వీలుగా ఉందన్నట్టు. సో ఈ ప్రయోగాలు పిల్లలు ఇక్కడికి వచ్చి చేసుకోవడం ఒకటి ఏంటంటే సైంటిస్టులను తయారు చేయాలి, మన పాలమూరు జిల్లాను ఒక సైన్స్ హబ్గా మార్చాలి అన్నది మెయిన్ అల్టిమేట్ ఉద్దేశం అన్నట్టు. ప్లస్ ఇది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక ఫౌండేషన్ స్థాపించాలన్న ఉద్దేశము. ఈ ఫౌండేషన్ స్థాపించడంలో కలాం కలలు కన్నటువంటి సైన్యాన్ని తయారు చేసేటువంటి కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మా మిత్రులందరూ కూడా ఇట్లాంటి ఆలోచనలు కలిగినటువంటి మిత్రులందరి సహాయ సహకారాలతో రకరకాలైనటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ పిల్లలకు, టీచర్స్కి, సమాజానికి కూడా చేయడానికి మేము పూనుకున్నామన్నట్టు. సో వారందరి చేయూతతో, వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. స్వచ్ఛందంగా చేస్తున్నాము, అది కూడా స్కూల్ అవర్స్ తర్వాత చేస్తున్నాము, అది కూడా హాలిడేస్లోనే చేస్తున్నాం అన్నట్టు. సో ఇట్లా ఈ ఫౌండేషను సైంటిస్టులను తయారు చేయడం ఒకటే కాకుండా వివిధ రంగాల్లో ఇంకా నిపుణులుగా మారాలి, నేను భవిష్యత్తులో రకరకాల రంగాల్లో రాణించాలి అనేటువంటి పిల్లలకు కూడా మేము రకరకాలైనటువంటి వ్యక్తులు, రంగాలలో నిపుణులతో కూడా మేము ఇంటరాక్షన్స్ వాళ్ళతో కలిసేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం అన్నట్టు. దాంతోపాటుగా బీద విద్యార్థులకు, నిజంగా నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువులేనటువంటి పరిస్థితులు కానీ, తర్వాత ఆర్థిక ఇబ్బందులు కానీ, సరైన గైడెన్స్ లేకుంటే గైడెన్స్ కానీ, కెరీర్ గైడెన్స్ కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటువంటి పిల్లలకు ఆర్థికంగా సపోర్ట్ చేయడం కానీ, ఇట్లాంటివి కూడా ఈ ఫౌండేషన్ నిర్వహిస్తుంది అన్నట్టు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సమాజంలో మంచి హృదయం కలిగినటువంటి మిత్రులు, తర్వాత వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాకపోతే కరెక్ట్గా ప్రాపర్గా నేను సహాయం చేస్తే అది కరెక్ట్గా ఎక్కడ చేరుతుందో అక్కడ చేరుతుంది అని నమ్మకం కలిగినటువంటి ఫౌండేషన్ అని మాత్రం నేను బలంగా చెప్పగలను అన్నట్టు. ఎందుకంటే కలాము ఎంత నిజాయితీగా చివరి దాకా కొనసాగిండో అదే నిజాయితీతోనే ఈ డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు కానీ, తర్వాత మీరు ఇచ్చినటువంటి విరాళాలు కానీ తప్పకుండా అదే విధంగా మేము ఉపయోగిస్తాము. ప్రతి రూపాయి కూడా కరెక్ట్గా విద్యార్థికి, సమాజానికి, తర్వాత కార్యక్రమానికి చెందేట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. ఆ విధంగా మిత్రులందరూ కూడా సహకారం అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నాం అన్నట్టు. భవిష్యత్తులో కూడా రేపు ఆదివారం రోజు 10th క్లాస్ విద్యార్థులకు కూడా మేము రకరకాల టాలెంట్ టెస్టులను నిర్వహించబోతున్నాం అన్నట్టు. సమ్మర్లో కూడా మిత్రుడు చెప్పినట్టుగా సమ్మర్లో కూడా 12 రోజుల శిబిరాన్ని కూడా నిర్వహించబోతున్నాం. ఇట్లా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన జిల్లా ముందంజలో ఉండి విద్యార్థులకు ఒక మంచి ప్లాట్ఫామ్ను అందజేయాలి అన్న ఉద్దేశంతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో ఉండేటువంటి విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మరియు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఉపాధ్యాయ మిత్ర బృందం కూడా ఎప్పుడైనా సరే వాళ్ళ తీరిక సమయాల్లో ఇక్కడికి వచ్చి సబ్జెక్టు గురించినటువంటి డిస్కషన్స్ ఇవన్నీ చేసి మనం కాన్ఫిడెంట్గా మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళి పాఠాన్ని చెప్పగలిగేటువంటి అవకాశము ఈ ల్యాబ్ కల్పిస్తుంది. దానికే కట్టుబడి ఉంటుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.